నిమిషం ఉండమ్మ ఇటు తిరిగమ్మా నుంచరా నుంచరా అవునా అన్న బయట వెయిట్ చేస్తాను చెప్పండి ప్రాబ్లం హ్యాపీ న్యూ ఇయర్. మైక్ పెట్టుకో మాట్లాడవు ఫస్ట్ టైము. కొంచెం నర్వస్గా ఉంది. మేబీ 1 or 2 minutes డెవలప్ చేయడానికి మేజర్ కారణం సెకండ్ లెవెల్ లీడర్స్ అంటే క్యాడర్ని దృష్టిలో పెట్టుకొని యాప్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ యాప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ఇష్యూస్ సాల్వ్ అవుతానే ఆ పని ఎవరైతే సాల్వ్ చేశారో ఇష్యూస్ని వాళ్ళకి విజిబిలిటీ అండ్ వాళ్ళని ఎలివేట్ చేయడం కోసం చేసిన యాప్ ఇది. అంటే సెకండ్ లెవెల్ లీడర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా వాళ్ళ బాసులు ఉంటారు కదా, వాళ్ళ బాసులకి వీళ్ళ పనితనం తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్యేలకి వాళ్ళ క్యాబ్ ఏ పని చేస్తున్నారు అనేది తెలుస్తుంది. సో దానికోసం చెప్పి యాప్ చేయడం జరిగింది. దీంట్లో స్టార్టింగ్లో ఇంతవరకే ఉన్న తర్వాత ఇంకొన్ని యాడ్ చేసాము. పోల్ మేనేజ్మెంట్ ఒకటి యాడ్ చేసాము. బేసికల్లీ రిలేటెడ్ టు సోషల్ అండ్ పొలిటికల్ అవేర్నెస్ సంబంధించిన యాప్ ఇది. ఇంకా మెయిన్ లోకల్ మేనిఫెస్టోస్, డిస్ట్రిక్ట్ మేనిఫెస్టోస్ అవి కూడా పెట్టుకోవచ్చు. సో దట్ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న పబ్లిక్ మొత్తం చూస్తారు దాన్ని. సో మేజర్గా ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 వచ్చేసి రేపు జనవరిలో రిలీజ్ అయిపోతుంది. దాంట్లో పోల్ మేనేజ్మెంట్, మేనిఫెస్టోస్, ఇష్యూ బేస్డ్ సర్వేస్, రీకాల్ ఆప్షన్స్ ఇవి కూడా ఉంటాయి. ఇవి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు. ఇట్ ఈస్ జనరిక్ టు ఎవ్రీవన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ పాన్ ఇండియా మొత్తం లాంచ్ చేస్తున్నాం ఇది. సో మా టీం మేజర్గా బరోడాలో కూర్చొని ఉంది. సో వాళ్ళకి థ్యాంక్స్ నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను త్రూ ద మీడియా. అండ్ థర్డ్ ఫేజ్లో ఆ ఇష్యూస్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా పంపే విధంగా ప్లాన్ చేస్తున్నాము. సో బేసికల్గా యాప్ గురించి అయితే ఇంటే యాప్ లాంచింగ్ కోసం వచ్చిన జనార్దన్ గారికి యాజ్ ఏ పొలిటికల్ లీడర్ ఆయన ఒక ప్రస్థానం మొదలెట్టారు. సో 2014లో ఇక్కడ మన ఒంగోలు నియోజకవర్గం నుంచే గెలిచారు. ఆయన ద్వారా లాంచ్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఆయన వేదిక మీద రమ్మని ఆహ్వానిస్తున్నాం. చూసుకోవచ్చు.
లాంచ్ అయిపోయినట్టే మన యాప్ ఆల్రెడీ ఆండ్రాయిడ్లో వచ్చేసింది ఈరోజే. ఐఓఎస్ దగ్గర మార్నింగ్ వస్తుంది. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి ఎవరైనా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఏదైనా సైజ్ చూస్తున్నా కూడా చెప్పచ్చు, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. సెకండ్ ఫేజ్లో ఇంకాపరేట్ చేస్తాం. ఏదైనా తప్పు ఉన్నా లేకపోతే ఏదైనా సైజ్ సంథింగ్. పూర్వకాలంలో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు జనాల్లో నిర్మాణాత్మక ఆవేశం ఉండేది. అంటే గ్రామానికి ఏం కావాలి అనేది ఒక గ్రూప్గా ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో అడిగి చేసుకునేవాళ్ళు. గ్రూప్గా చేసుకునే వాటిలో స్కూల్స్, ఆ తర్వాత డ్రైనేజీ, సాగునీరు, తాగునీరు ఇట్లాంటి సమస్యలు ఉండేవి. అది రాను రాజకీయాల్లో చాలా మార్పు వచ్చి ఎమ్మెల్యేని కలవాలన్నా ఎంపీని కలవాలన్నా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్తున్నారు కానీ సామూహికంగా సమాజానికి కావాల్సిన విషయాలు వెళ్తలేదు. అలాంటి నేరుగా ఎమ్మెల్యేలకి రాజకీయ ప్రతినిధులకు అందేటట్టుగా ఈ యాప్ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ డైరెక్షన్లో పనిచేసి ఒక సమాజాన్ని బాగా మంచి పద్ధతులు నడిపించడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. మా దీవెనలు, మా యాప్కి నా దీవెనలు. చాలా సంతోషం మీరు ఈ కార్యక్రమం వచ్చినందుకు. ప్రధానంగా ఈ జిల్లాలో అట్లనే ఈ కాన్స్టిట్యుయెన్సీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఐరన్ పెల్లెట్స్ కర్మాగారం లాగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయటువంటి ఈ పరిసరాలు 50 గంటల అట్లనే రామాయపట్నం పోర్ట్, చీమకుర్తి గ్రామీణ వీటి వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అట్లనే మన జిల్లా ప్రకాశం జిల్లా బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ జిల్లా చాలా నీట్గా ఉంది ఎంప్లాయ్మెంట్లో. మీరు యూత్కి ఏ విధంగా సహాయపడగలరు? మరి ఎర్రజల దగ్గర ఐరోపోర్ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దాన్ని అది లో గ్రేడ్ మైనర్. ఆ లో గ్రేడ్ మైనర్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కుదిరే ముక్క అని చెప్పేసి ఒక కంపెనీకి ఇచ్చారు. వాళ్ళ తర్వాత వచ్చి వాళ్ళంతా కూడా పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళంతా కూడా క్యారీ చేసుకొని వస్తే అది లో గ్రేడ్ ఫీజిబిలిటీ కాదని చెప్పేసి దాన్ని ఆపేయడం జరిగింది. ఆపేసిన తర్వాత దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే కంపెనీ వాళ్ళకి వాళ్ళు మళ్ళా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్నేమో వాళ్ళిద్దరు కూడా కేసు వెళ్ళారు. నా కంపెనీకి ఇచ్చారు కాబట్టి మనం మీరు కట్టేస్తారని చెప్పేసి అది కోర్టులో ఉంది. దానివల్ల అక్కడ విలేజెస్ కూడా కొంతమంది ఏమో 5 వరకు ఇస్తే దానివల్ల మనకి విలేజెస్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చూశారు. అది కూడా కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యలో దాన్ని ఇక్కడ ఉండే ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన వాళ్ళు వెళ్ళాల్సి 34 కోట్లు దాన్ని కట్టలు పిలిచి ఆ మొత్తంతా కూడా తీసుకెళ్ళి ఆ వెళ్ళాల్సి కట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన జిల్లా వెనకబడిన జిల్లా, కానీ వసతులు మనకి గ్రానైట్ కావచ్చు, ఆక్వాఫిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మన 14-19లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి, ప్రాజెక్టు కూడా మంచిగా రావాలి. ఈ ప్రాంతం కానీ గుంటూరు కానీ ఇదంతా కూడా ఎక్కువ మంది ఈ పేపర్లో మనకి ఏదైతే జామాయి కానీ సుబాలు కానీ అన్నీ కూడా పంటలు ఎక్కువ వేస్తారని ఎక్కువ పేపర్ అయిపోతుందని చెప్పి ఆ రోజు పేపర్ మిల్లు ఇక్కడ రామాయపట్నం దగ్గర పేపర్ మిల్లు ఆ రోజు ఫౌండేషన్ స్టోర్ వేశారు. అది ప్రాజెక్టు కూడా దగ్గర 28,000 కోట్లు
ప్రాజెక్ట్ అది కానీ సక్సెస్గా చేసుకుంటే 50,000 మందికి మనకి ఉద్యోగాల అవకాశాలు వచ్చాయి. ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళు చదువుకొని కష్టపడి చదివించి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతోమంది ఇయర్ వైజ్ అవుట్ వస్తూ ఉంటే వాళ్ళకి సరైన జాబులు లేక పరిస్థితులు లేక ఈరోజు కొంతమంది ఇబ్బందులు పడే పరిస్థితుల్లో పేరెంట్స్ ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు దాన్ని తీసుకొచ్చి ఫౌండేషన్ వేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వేరే రకంగా డిమాండ్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా వెళ్ళిపోయి ఈరోజు అదే పేపర్ నుండి ఈరోజు గుజరాత్లో పెట్టారు. గుజరాత్లో పెట్టడం వల్ల అది కూడా పోయింది మన దగ్గర నుంచి. ఆ రోజు రామాయపట్నం కూడా ఏంటంటే పక్కనే ఉంటే పేపర్ మిల్లుకి ఇవన్నీ కూడా పంపించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రామాయపట్నం ఈ పేపర్ మిల్లు రెండు కూడా ఫౌండేషన్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి. గ్రానైట్ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా పెట్టారు. దానివల్ల ఈరోజు పవర్ జనరేట్ 18 టైమ్స్ కూడా ఈరోజు పవర్ రేట్లు పెరగటం, దానికి ఎక్స్పోర్ట్ చైనా కూడా కోవిడ్ వల్ల చైనా ఇబ్బందులు పడటం ఇవన్నీ జరిగిన తర్వాత కంపెనీస్ కూడా చాలా వరకు అవి కూడా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు దానివల్ల టొబాకో ఏమో ఇదివరకు బాగుంది, టొబాకో ఏమో జిల్లాలో ఆగిపోయింది. తర్వాత యాక్వాలోకి వెళ్ళారు. యాక్వాలో కూడా దాని ఎక్స్పోర్ట్ మార్కెట్ని బట్టి ఇక్కడ ఫార్మర్స్ రేట్ వచ్చే పరిస్థితులు క్లైమేట్ వీటన్నిటిని బట్టి ఇవన్నీ కూడా వచ్చేవి. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక మంచి ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకొస్తేనే మన ఒంగోలులో కూడా మన జిల్లాలో కూడా బాగుంటుంది మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ ఏదైనా వస్తేనే ఇక్కడ ఉండే వాతావరణాలు కానీ పరిస్థితులు కానీ మార్పు అనేది జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. నేను స్టేట్మెంట్లో చీఫ్ మార్కెట్ పనిచేసి రిటైర్ అయ్యాను. మాది ఇవాళ మీతో పాటు ఇక్కడ ఈ గ్యాలరీ ఇలా ఉండటం చాలా సంతోషంగా ఉంది. చిన్న ప్రశ్న ఏంటంటే 2014-2019 నియోజకవర్గం అభివృద్ధి చేశారు మీరు. అది ఏమేమి చేశారు వెనుకొద్ది గ్రూప్ ఒకసారి చెప్తారని. ఇంకోటి కూడా ఒంగోలు జిల్లా ఒంగోలులో స్థానికమైన ఎమ్మెల్యే కాబట్టి మీ బాధ్యత అంటే మిగతా పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేల కన్నా కూడా మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది ఒంగోలు జిల్లా మీద కూడా. అందువల్ల ఇప్పుడు మన పిచ్చయ్య గారు మాట్లాడినానికి నేను మాట్లాడినానికి కూడా అక్కడక్కడ ఓవర్ వెళ్ళొచ్చు. కాకపోతే మీకు ప్రత్యేక అడగబోయేది ఈ మీరు చేసిన అభివృద్ధి ఎప్పుడైనా మీ టెన్యూర్లో రేపు ఏం చేద్దామని అనుకుంటున్నారు? టీడీపీ మేనిఫెస్టో కాకుండా లోకల్గా మీరేమన్నా ప్రత్యేకమైన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? జిల్లా మేనిఫెస్టో ఏమైనా అనుకుంటున్నారా జిల్లా గురించి? ఆ విషయం కాకపోతే యాక్చువల్గా మీ అందరూ తెలుసు, మా గ్రాండ్ ఫాదర్ 2 టైమ్స్ ఎమ్మెల్యేగా 2 టైమ్స్ మినిస్టర్గా ఆయన చేసిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఫ్యామిలీ తరఫున వచ్చినప్పటి నుంచి మేము 2014 ఎలక్షన్కి పోకముందు ఆ రోజు ఉండే పరిస్థితి ఈ ఒంగోలు పెద్ద పరిస్థితులు మారింది. డివైడర్స్ కానీ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ లేకుండా ఇక్కడ చెత్త వేయటం, అదేవిధంగా సరైన ఫెసిలిటీస్ కూడా లేకపోవటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. నేను ఆ రోజు 2014 అప్పుడు ఎన్నికలప్పుడు మేము ఒకటే చెప్పాం, 4 సార్లు గెలిపించారు ఒక వ్యక్తిని, అతను ఒక పని చేయలేదు. ఈసారి మమ్మల్ని గెలిపించారు అంటే మేము 5 అంశాల మీద మేజర్ అంశాల మీద మనం పబ్లిక్లోకి వెళ్తామని చెప్పేసి ఆ రోజు చెప్పాం. ఆ రోజు మొదటిది డంపింగ్ యార్డ్, ఎక్కడా కూడా చెత్త ఉండకూడదు, చెత్త ఉండకుండా ఒంగోలు అనేది మార్పు తీసుకురావాలని చెప్పేసి డంపింగ్ యార్డ్ తీసుకొచ్చాం. రెండవది వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతిరోజు ఒంగోలు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రెండో అంశం మీద. మూడవది వచ్చేసి కొత్తపట్నం నుంచి ఒంగోలు రావాలి అంటే చిన్న వర్షం పడింది అంటే బ్రిడ్జెస్ అంతా కూడా లాక్ అయిపోయారు, బ్రిడ్జిలు కూడా లేవు. నల్లగాలు కానీ ఎన్ని కూడా నీళ్ళు వచ్చేటప్పుడు మొత్తం తిరిగి వచ్చే పరిస్థితులు ఉంటే బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పాం. తర్వాత 4వది వచ్చేసి పోతురాజు కాలం అనేది మెయిన్ మనకి ఒంగోలులో ఒక డ్రైన్ ఒక పెద్దది పోతా ఉంటే దాని పక్కన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి పోతురాజు కాలువ
చెప్పాం. 5వది వచ్చేసి చాలామంది నేను ప్రచారం అయినప్పుడు ప్రజల్లో పోయినప్పుడు వాళ్ళందరూ ఇల్లు లేక వాళ్ళందరూ కూడా రెంట్ హౌసెస్లో ఉంటా మేము ఒక్కరు 5,000 కడుతున్నాము, కూలి పని చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పి చాలామంది చెప్తే ఈ 5 అంశాల మీద ఆ రోజు ఎందుకంటే మన మేనిఫెస్టో ఒంగోలు మేనిఫెస్టోలో పెట్టి నేను ప్రచారం వెళ్ళినప్పుడు కూడా ఈ 5 పనులు ప్రత్యేకించి చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రజలకు నమ్మకం మీద నన్ను ఆ రోజు గెలిపించిన తర్వాత మేము రాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చాను. డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి ఇక్కడ కుప్పల అవతల డంపింగ్ యార్డ్ ఆ రోజు శాంక్షన్ చేయించి మొత్తం కూడా బైపాస్లో అయితే ఎవరికి నెల్లూరు నుంచి కానీ ఎవరైనా పోతా ఉంటే మనకు ఆ బైపాస్ లేదు, ఈ బైపాస్ ఉండేది. ఈ బైపాస్లో అయితే కొంచెం ముందుకు వెళ్ళగానే పొగలు ఉండేది, తగలబెడుతున్నారు. అందరూ లోపల అందరికీ తెలుసు, అక్కడే అక్కడే తగలబెడుతున్నారు. ఎవరో నెల్లూరులో మన ఎమ్మెల్యే పోయేటప్పుడు నాకు ఫోన్ చేశారు, నిద్రలేసామా నీకో దాడుతున్నాము ఈ పొక్కి ఈ వాసనకి అని చెప్పేసి నాకు ఫోన్ చేసిన రోజు చాలా ఉన్నాయి. అందుకని అలాంటి ప్లేస్ ఉండకుండా మీతో దిగి మొత్తం కూడా డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి చేసి జరిగింది. 2వది డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి రోజు ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. దానికోసం అని చెప్పేసి ఆ రోజు మన వెంకయ్యనాయుడు గారు అంటే వెంకయ్యనాయుడు గారితో ఆ రోజు రూరల్ గవర్నమెంట్ ఉంటే ఆయనతో మాట్లాడి ఆ రోజు ఆలోచించి దగ్గర 170 కోట్ల రూపాయలు మన ప్రాజెక్టును శాంక్షన్ చేయించారు. ఎందుకంటే మనకి సాగర్ నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి ఇటు గుణకాలం నుంచి కూడా మనకి సోర్స్ అనేది పెట్టుకుంటే గుణకాలంలో ఒక 2.5 TMC ఎప్పుడు కూడా స్టోర్ ఉంటుంది కాబట్టి మనకి కూడా కావాల్సింది 0.5 TMC ఉంటే సఫిషియెంట్ వాటర్గా 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉంది అంటే ప్రతిరోజు మనం వాటర్ దానికోసం అని చెప్పేసి ఇక్కడి నుంచి పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ ద్వారా మన సాగర్లో ఏదైనా ప్రాబ్లం అయిపోయి అక్కడ రాలేకపోతే ఇక్కడి నుంచి తీసుకునే విధంగా 2 సోర్సులు ఉండే విధంగా దాన్ని పైప్ లైన్ వేశారు. అది శాంక్షన్ చేయించాము, కంట్రోల్ చేసాము, వేసాము. లాస్ట్లో మేము ఓపెన్ చేసేదానికి 2 కిలోమీటర్లు పైప్ లైన్ షార్టేజ్ వల్ల ఆ పైప్ లైన్ 2 కిలోమీటర్లు మొన్న ఈ మధ్య వేసానంటున్నాడు కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ ఏం చేశారనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. 3వది వచ్చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ విద్యుత్గా ఉంటున్నామో దాన్ని ఆ రోజు 16,000 ఇళ్ళు టిట్కో హౌసెస్లో శాంక్షన్ చేయించాం. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్లీ ల్యాండ్ ఉండేది మన దగ్గర గవర్నమెంట్లో డబ్బు లేదు. గవర్నమెంట్లో ఉండేది ఆ రోజు రోడ్డు బడ్జెట్ తోటి మన బైఫర్కేట్ చేశారు. తెలంగాణ నుంచి బయటకు వస్తే 16,000 కోట్లు రోడ్డు బడ్జెట్తో మనం స్టేట్ బయటకు వచ్చాం. క్యాపిటల్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆయన మనం ఎక్కడో కూడా ఈ అర్థంలో ల్యాండ్ అనేది కాస్ట్ ఉంటుంది కాబట్టి దానికి ఉండే గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేకపోతే 50 ఎకరాలు ల్యాండ్ తీసుకొని దాంట్లో అపార్ట్మెంట్స్ కట్టి మనకి 50 ఎకరాలు 5,000 ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేశాం. ప్లాన్ చేసి 6,000 వరకు శాంక్షన్ చేయించాం. 6,000 ల్యాండ్ కూడా ఒక 15 ఎకరాలు ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది ఓకేంది. ఇంకో 50 ఎకరాలు కొప్ప దగ్గర దాన్ని కూడా యాక్టివ్ చేసి దాన్ని కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. 6,000 కంప్లీట్ చేసాం. మళ్ళీ 20 ఎకరాలు కొప్ప దగ్గర తీసాం. దాన్ని ఎడ్యుకేషన్ టైంలోనే నోటిఫికేషన్ దాకా గవర్నమెంట్ అయ్యింది. ఈ 6,000 ఎకరాల్లో 6,000 ఇళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత రివర్స్ స్టాండర్డ్ కింద ఒక 2,000 హౌసెస్ క్యాన్సిల్ చేశారు. 4,150 హౌసెస్ మాత్రం ఈరోజు రెడీగా ఉన్నాయి. 75% కంప్లీట్ చేశారు. ఇంకా 25% 4 సంవత్సరాల 9 నెలలు దాని మీద రూపాయి పెట్టాల. ఇంకో దురదృష్టం ఏంటంటే ఎవరికైతే లబ్ధిదారులు డబ్బులు పెట్టారో దానికి ఏదైతే ఆ స్కీము 500 రూపాయలు సింగిల్ అపార్ట్మెంట్ అయితే పేదవాళ్ళకి, అదేవిధంగా 1,260 అయితే 2 టైమ్స్ కట్టాలి, దానికి డబల్ బెడ్రూము. ఇంకొకటి 25,000 అయితే కొంచెం పెద్ద సైజు దాంట్లో ఒక ఇట్లా కట్టేటట్టు 2 సార్లు కట్టేటట్టుగా ఆ స్కీమ్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్. కాబట్టి మనం చాలామంది డబ్బులు కట్టుకున్నారు. ఎందుకంటే ఇల్లు సొంతం అవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే దాన్ని ఆ డబ్బులంతా కూడా మన బ్యాంకులో లోన్ తీసుకొని దాన్ని కూడా గవర్నమెంట్ స్టేట్లో 4,000 కోట్లు దాన్ని కూడా వాడేసుకున్నారు ఈ జగన్ రెడ్డి. దాన్ని కూడా వాడేసి ఈరోజు పూర్తిగా ఎక్కడ కూడా స్టేట్లో ఉండే ప్రాజెక్టులు కానీ మన దగ్గర ప్రాజెక్టులు కానీ ఈ రోజుకి వాళ్ళకి లేకపోయాయి. నిన్నే మనం టిట్కో హౌసెస్ నిన్నగా మనం అనుకుంటాం
ఒక మీటింగ్ పెట్టాం. అందరూ లబ్ధిదారులు ఇచ్చాం. వాళ్ళందరూ కూడా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ తప్పకుండా మీకు ఎవరైతే డబ్బులు పెట్టారో మీ అందరికీ సొంత ఇల్లు మీకు ఇస్తామని చెప్పి కూడా హౌసెస్ కూడా టిక్ హౌసెస్ కూడా మేము ఆ పని చేసాం. మళ్ళా 4వది వచ్చేసి మన ఏరియాలో దగ్గర మన నియోజకవర్గంలో 9 బ్రిడ్జీలు ఉంటే 8 బ్రిడ్జీలు కంప్లీట్ చేసాం 5 సంవత్సరాలు. ఈ బకెట్ కెనాల్ బ్రిడ్జ్ ఒకటే 80% కంప్లీట్ చేసాం మన కొత్తపట్నం పోయే దాంట్లో. దానికి 4 ఏళ్ళ 9 నెలల్లో కూడా తారేసేదానికి కూడా ఇక్కడ ఉంటే అతనికి వదలాలి. మనమేమో మిగతా కూడా కంప్లీట్ చేసి ఓపెన్ కూడా చేస్తాం. అదొక్కటే, ఎందుకంటే కింద బకెట్ కెనాల్ బ్రిడ్జ్ కింద క్యాబ్ బోటింగ్కి వెళ్ళడానికి మెడ్రాస్ కానీ అదంతా కూడా దాంట్లో ఈ సామాన్లు తీసుకెళ్ళడానికి హైట్ ఉండాలి కాబట్టి దాని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కింద లేట్ అయింది. అది ఈ రోజు కూడా తారేయలేకపోయాడు. మేము 2 సార్లు అడిగితే దాని ఏదో మీ వాళ్ళు ఆ కాంట్రాక్టర్ నేను ఆపిస్తానని చెప్పేసి ఇవన్నీ మాట్లాడతారు. ఇట్లా జరుగుతూ ఉంది. దాన్ని 4 కూడా అది కూడా చేసాం. టౌన్లో కూడా మనం ఏ మూలకైనా కూడా డబల్ రోడ్ వేసాం. ఈరోజు మీరు డబల్ రోడ్ వెళ్ళండి, మన బౌండరీ వరకు డబల్ రోడ్ వేసాం. డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ వేసాం. ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. ఇవన్నీ కూడా మనం టైంలో చేసాం. ఇటు వచ్చే లోపలికి కొప్పోలు ఎక్కడైతే మన బౌండరీ ఉందో అక్కడ కూడా డబల్ రోడ్ వేసాం. అక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ ఇచ్చాం. అదేవిధంగా ఇది కూడా ఈ రోడ్డు కూడా మనం డెవలప్ చేసిందే, సెంట్రల్ లైటింగ్ ఇచ్చాం. ఈరోజు రేపు ఇప్పుడు ఎట్లా ఉందో తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు ఖాళీగా ఉండదు. అన్ని ప్రాజెక్టులు ఈ రోడ్డుకు వస్తాయి. రేపు భవిష్యత్తు ఉండేది ఈ రోడ్డు ఉంటుంది. నాకు మన మన్నమూరు రోడ్డు ఉంటుంది. మన్నమూరు రోడ్డు కానీ ఇవన్నీ కూడా నా ఉద్దేశం ఒకటే, ఎందుకంటే టౌన్ ఎక్స్పాండ్ అవ్వాలి. టౌన్ ఎక్స్పాండ్ అవ్వాలి అంటే మనం ఫెసిలిటీస్ కరెక్ట్గా ఇవ్వాలి. రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే మనం ఫెసిలిటీస్ ఇస్తామో, దూరంగా పోయి ఒకటి స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా ఒక్కొక్కరు అందరూ కూడా దూరాలు వస్తారు. టౌన్ కూడా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పే ఉద్దేశంతో ఎక్కడెక్కడ మన ఉన్నాయో టౌన్ తెలిసి ఇవన్నీ కూడా పూర్తిగా మనం డెవలప్ చేస్తామని కూడా మేము తెలియజేస్తాము. మన గుంటూరు రోడ్లో కూడా ముఖ్యంగా మన పోతరాజు బ్రిడ్జ్ కానీ ఆ తర్వాత ఏమన్నా కానీ లేకపోతే ఎన్ని వచ్చినాయంటే దాన్ని డబల్ రోడ్ చేసి సెంట్రల్ లైటింగ్ ఇచ్చి అన్నీ చేసేకే ఈరోజు 7 లక్షలు ఎక్కడ గది వచ్చి 7 లక్షలు అట్లా రేట్లు కూడా పెరగడానికి కూడా కారణాలు కూడా ఒక రకంగా ఉండే డెవలప్మెంట్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఆ రోజుల్లో చెప్పాము, చేశాం. రేపు అనేది మన ఒంగోలుకి మెయిన్ అండర్గ్రౌండ్ సిస్టము డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ చిన్న వర్షం పడింది అంటే రోడ్లన్నీ మిగిలిపోతా ఉన్నాయి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కాలువలు సరిగా లేవు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర 4 కోట్లు అవుతుంది. దాన్ని కూడా మన యువకరామప్పుడు దాన్ని మన చూస్తున్న 2200 కిలోమీటర్లు మైల్ స్టోన్ మన కాన్స్టిట్యున్సీకి వచ్చింది. యువకాలంలో ఎక్కడైతే మైల్ స్టోన్ అంటే 2000 కిలోమీటర్లు 2100 2200 అట్లా ఒక పాయింట్ అనేది ఉండే దగ్గర మనం అడుగుతారు, మీరు మన ప్రభుత్వం వస్తే మనకి ఇక్కడ నీడ్ ఏంటి. నేను ఆ రోజు యువకాలం ఆ రోజు మీటింగ్ రోజు మాకు ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలని చెప్పేసి అడిగాను. అది గవర్నమెంట్ వస్తే మొదటి ప్రయారిటీలో పెట్టుకుంటారు. ఈ నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో ఇక్కడ వచ్చిందో 2200 2300 2250 వచ్చినా వాళ్ళకి అవకాశం మనకు వచ్చింది. అది కూడా చెప్పాం. అది తప్పకుండా రేపు గవర్నమెంట్ వస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేస్తాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్తో పాటు ఎలక్ట్రికల్ కానీ వాటర్ లైన్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా అండర్గ్రౌండ్లో వెళ్ళిపోయినప్పుడు మన పోల్స్ కూడా ఎక్కడ కూడా ఇవి ఉండవు. వాటర్ కూడా ఏదైనా వర్షాలు పడ్డా ఏది పడ్డా కూడా ఎక్కడికైనా వాటర్ ఉండేటట్టుగా దాన్ని మేజర్ పార్ట్గా తీసుకున్నాం. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడైతే ఆగిందో అది ఖచ్చితంగా ఎవ్రీడే నీళ్ళు ఇచ్చేటట్టుగా నెక్స్ట్ ప్రయారిటీలో అందరూ పెట్టుకుంటాం. ఈ డ్రిప్ హౌసెస్ పూర్తి చేసి వాళ్ళకి కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఇవన్నీ కూడా ఏదైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయో ఒక నుంచి మిగిలింది ఈత ముక్కలు రోడ్ల దగ్గర నుంచి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. తర్వాత మనకి మేజర్ సమస్యలుగా మనకి లైబ్రరీ కూడా ఉంటుంది. అప్పుడు రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడారు. మమ్మల్ని అడిగింది ఎవరు లేదు, చెప్పుకుంటే రైల్వే తగ్గట్టు ఉందని చెప్పి కూడా చెప్పారు. మనకు వచ్చే లోపలికి సంతపేట దగ్గర మన గంటల పాస్ ఒకటి రైల్వే బ్రిడ్జ్ వల్ల ఒక డివిజన్ వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. రెండవది వచ్చేసి తర్వాత దగ్గర ఫ్లైఓవర్ ఒకటి కావాలి. తర్వాత
సూర్యారెడ్డి పాలన దగ్గర కూడా అక్కడ గేటు పడితే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఒక ఫ్లైఓవర్ రావాలి, తర్వాత కంట్రోల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా 4 ఫ్లైఓవర్స్ కూడా మేము ఆల్రెడీ ప్రపోజల్స్ అన్నీ కలిపి రేపు వస్తే ఇవి కూడా రైల్వేలో ఇవి కూడా స్టార్ట్ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బ్రేక్ లేకుండా ఇవి చేస్తామని చెప్పి తెలియజేస్తాము. రెండోది మరి చేకూర్చి కొంచెం బైపాస్ కూడా కర్నూలు రోడ్లో హెవీ అయిపోయింది, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. దానికి సపరేట్ బైపాస్ ఏదైతే గ్రానైట్ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా వేరే రూట్ పెట్టేసి ఎక్కడ కూడా చేకూర్చి వచ్చే బైపాస్ పెట్టేసి దానికి వేరే రూట్ కూడా మనం చేయాలి. దాన్ని వేరే ప్లాన్ చేస్తాం. అప్పుడు పీడీ మన వెంకటేశ్వర కూడా చాలా ప్రయత్నం చేస్తాం. దాని ఎడ్యుకేషన్లో ల్యాండ్ ఎడ్యుకేషన్లో పెట్టేది దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఇవి మేజర్ పార్ట్స్. మనకి జిల్లాకు వచ్చే లోపల ఖచ్చితంగా పశ్చిమ ప్రాంతంలో ఈరోజు వెనకబడి ఉంది. దానికి వెలుగొండ మన చంద్రబాబు నాయుడు గారు కూడా వెలుగొండ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీలు కూడా అక్కడ కూడా పెట్టాలి. అక్కడ కూడా పెట్టినప్పుడు మన దగ్గర కూడా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రేపు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా రేపు జాబ్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత గ్రానైట్ కానీ యాక్వా కూడా చాలా యూనిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కొంచెం డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళే విధంగా అందరూ కూడా జిల్లాలో 12 మంది ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా కలిసి ఉన్నాం. కలిసికట్టుగానే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఏది డిసిషన్ తీసుకున్నా కూడా యూనిట్గా తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు జిల్లాలో స్టేట్లో ఎక్కడికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కూడా ప్రకాశం జిల్లా నాయకులను తీసుకొని మీరందరూ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కడికి పోయినా చెప్పే విధంగా మేమందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తాము. అందుకని అందరూ కలిసిమెలిసి రేపు గవర్నమెంట్ వచ్చేది 100% వస్తుంది. వస్తే జిల్లాకు కూడా మీరు ఏం తీసుకురావాలి, ఏం చేయాలి అనేది కూడా అందరూ కలిసి ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలు చేయటం, లోకేష్ గారి కానీ ఈరోజు ఏ ప్రోగ్రామ్ చేసినా ఇక్కడ ఉండే మీ అందరూ కూడా తెలుసు. యువగరం మా దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది, మా ఊరు రావడానికి కూడా. అదేవిధంగా మహానాడు కూడా నేను ఎంతో అందరూ కూడా కలుపుకొని ఎంతో చేశాను. మహానాడు చేసిన దాన్ని బట్టే మన స్టేట్లో కూడా ఊరు రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక్కొక్కటి రైతులు, అమరావతి రైతులు ఈరోజు ఆడవాళ్ళు వస్తూ ఉంటే మన జిల్లాకు వచ్చినప్పుడే మనందరూ కూడా కలిసి వాళ్ళందరూ కూడా అన్ని విధాలు కూడా సహకరించి వాళ్ళందరికీ అకామిడేషన్ కానీ వాళ్ళందరికీ డాక్టర్స్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ మన నియోజకవర్గం నుంచి ఆల్మోస్ట్ 70 లక్షలు కలెక్షన్ చేసి అమరావతి రైతులు కూడా ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఎక్కువ పర్సెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది మన దగ్గరే చేశాం. కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా ఈరోజు స్టేట్ మొత్తంలో ఉంది. అట్లానే డెవలప్మెంట్ విషయంలో కూడా మేమందరూ కూడా కలిసి తప్పకుండా కూడా ఒక మంచి వాతావరణాన్ని మాత్రం ఈ ప్రకాశం జిల్లాకు తీసుకొస్తాం. ఈరోజు మార్కాపురం వాళ్ళంతా కూడా ఒంగోలు రావాలంటే ఇతరులు కానీ ఎర్రగొండ వాళ్ళు కానీ వీళ్ళకి దూరం ఎక్కువైపోయింది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఏమో దానికి ఎట్లా చేయాలో బయటకు పేరు తెలియకుండా అటు బాపట్ల ఇటు ఒంగోలు చేశారు. దాన్నే మార్కాపురం జిల్లా చేసి ఇది ఒంగోలు జిల్లా చేస్తుంటే మార్కాపురంలో అక్కడ ఉండే వాళ్ళకి అక్కడిలో మార్కాపురానికి ఎక్కడికి వెళ్తారు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని మార్కాపురాన్ని ఒక జిల్లా చేస్తాం. మందంతా కూడా ఒక జిల్లా ప్రకాశం జిల్లా చేసి అక్కడ ఉండే జనాలను కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక రోజు కలెక్టరేట్లో పని చేసుకోవాలంటే దగ్గర దగ్గర ఒక రోజు అంతా పోతుంది. ఇక్కడికి వచ్చే ఆఫీసర్లు ఏంటంటే మళ్ళీ వెళ్ళడానికి ఒక 4 గంటలు ప్రయాణం, మళ్ళీ అక్కడికి పోయేసి నెక్స్ట్ రోజు మళ్ళీ రావాలంటే 4 గంటలు, ఫోన్ 4 గంటలు, 4 గంటలు ఈ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మనం అక్కడ మార్కాపురం జిల్లా చేసామంటే అక్కడ ఉండే వాళ్ళకి కూడా వస్తువులు కూడా దగ్గర అవుతుంది. ఇక్కడ మనకి ఊళ్ళో కందుకూరు కూడా మనం కలుపుకోగలిగితే అర్థంగా మనం కలుపుకోగలిగితే 5 నియోజకవర్గాలు బాగుండే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మేమందరూ కూడా ఆల్రెడీ మేము చెప్పుకున్నాం, అవి కూడా తప్పకుండా చేస్తారు. ఈ విధంగా అందరూ కూడా కలిసి జిల్లాలో ఉండే ప్రజల సమస్యలు కూడా తెలుసుకునే విధంగా మనం ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తాం. చైన్ రియాక్షన్ లాంటిది మన తరంలో ఆ గురి బ్రేక్ చేయగలమా? అది ఒకటండి. ఈరోజు ఉండే పరిస్థితులు 10 లక్షలు కొనుక్కున్న సైకిల్ నెక్స్ట్ ఇయర్ 12 లక్షలు అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 15 లక్షలు అవుతుంది. ఈరోజు ఉండే పరిస్థితులు రాజకీయాలు అట్లా అయిపోయింది. ట్రిప్కి రియల్ ఎస్టేట్ మాదిరి ఇది కాస్ట్ పెరుగుతూ పోతుంది. ఎందుకంటే ఓటర్స్లో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఈ డబ్బులు ఇవ్వాలని ఉండదు. మార్పు రావాలి, ప్రజల్లో మార్పు వచ్చిన రోజే ఈ వ్యవస్థ కరెక్ట్ అవుతుంది. మంచి వాళ్ళు పెట్టుకుంటారు, చదువుకున్న వాళ్ళు బయటకు వస్తారు,
ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు. వాళ్ళు కూడా ఇంటెన్షన్తో పనిచేస్తారు. అవన్నీ వదిలేసేసి ఈ సైకో ముఖ్యమంత్రి ఎవరైతే ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి అనేవాడు వచ్చాడో రాష్ట్రానికి కక్ష సాధింపులు పెరిగింది. అతనేమో డెవలప్మెంట్ లేదు, ఇంట్లో నుంచే కూర్చుంటాడు. ఎక్కడెక్కడ ఏదేది ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ వస్తువులు ఉన్నాయి, ఏది కొడితే ఎంత వస్తుంది, వాటి మీద కూర్చొని ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకొచ్చి మన రాష్ట్రానికి తీసుకొచ్చాడు. ఈరోజు దానికి ఒత్తిడితోటి పోలీసులు ఇష్టారాజ్యంగా ఎవరు పెట్టడం వాళ్ళ బెదిరించడం, ఎవరి మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తుల మీద పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ టైంలోనే మనం చూసాం. దానికోసం అని చెప్పేసి లోకేష్ గారు వెండిముక్కలు అనే దాని మీద ఏంటంటే అతిగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు పొలాలు ఎవరున్నాడు, రోజా ఎవరున్నాడు, అలా వంశీ ఎవరున్నాడు, వీళ్ళంతా ఏంటి అంటే ఫ్యామిలీస్కి మాట్లాడటం, ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తించడం, ఇది ఏ వాళ్ళ మీద ఏం చేయాలనేది ఒక నిర్ణయాలు. అదేవిధంగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉద్యోగస్తులు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు మిస్బిహేవ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని ఉల్లంఘన చేసినప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అదే పద్ధతిలో ఒంగోలు కూడా నేను తప్పకుండా చేస్తాం. ఎవరైతే ఉల్లంఘన చేసి ఎవరైతే బెదిరించి డబ్బులు తీసుకున్నారో, హాస్పిటల్ మీద పోయి డబ్బులు తీసుకున్నారో, లేకపోతే వైశాల్స్ కమర్షియల్ బిల్డింగ్లు ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళు ప్రో కట్టుకుంటే వాళ్ళని జీవేసుకుందని చెప్పి వాళ్ళ దగ్గర 30 లక్షలు 40 లక్షలు వసూలు చేశారు. అదేవిధంగా ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే చట్ట ప్రకారంగా వాళ్ళ పద్ధతి ప్రకారంగా చేయలేదో అవన్నీ కూడా ఖచ్చితంగా ఒంగోలులో కూడా మేము ఈసారి గమ్ముగా చూస్తాము. తప్పకుండా రాజకీయం ఎలా చేయాలో నేర్పించారు, అదే రాజకీయాలుగా చేస్తాం. పంచుకోవడానికి మార్చుకోలేదు ఎక్కడ మైనస్ అయింది మీకు? నేను వచ్చండి 2 ఇబ్బందులు చేసాము. అంతా మాదంతా ఓపెన్ మైండ్. ఎక్కడైనా ఓపెన్గా మాట్లాడటం ఒక తప్పు. రాజకీయ నాయకులు పైకి నవ్వుతా వాళ్ళని వాటేసుకోవటం, అబ్బాని యాక్షన్ చేయటం ఏదో నాకు చేత కాదా. అందరూ మనవాళ్ళే అనుకున్నాను నేను. దాని దగ్గర మన దగ్గరే తిరుగుతా, మన ఇంట్లోనే ఆనందంగా ఉండేవాళ్ళే కొంతమంది మోసం చేశారు. నా దగ్గర ఉన్న సమాచారాలు చెప్పడం ఇవన్నీ చేశారు. అదొక మిస్టేక్ జరిగింది. రెండోది వచ్చేసి ఎలక్షన్ టైంలో కమ్మపాలెం ఇష్యూ మీద మనం ట్రాక్ అయ్యారు. ఆ కమ్మపాలెం ఇష్యూలో తీసుకొచ్చి క్యాష్ పోలింగ్ తీసుకొచ్చారు. ఆ కమ్మపాలెంలో కూడా జరిగిన ఇష్యూ ఏంటంటే వాసు వచ్చేసి అతను అక్కడ ఏదో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని కావాలని చెప్పేసి ముందు రోజే వాళ్ళ మనుషుల్ని సైలెన్సర్ నుంచి మోటార్ సైకిల్ పెట్టి బజార్లన్నీ సౌండ్ చేస్తూ ఉంటే అక్కడ ఉండే ఆడవాళ్ళు ఉంటే ఏది మోటార్ సైకిల్ ఏది సౌండ్ ఏది అని చెప్పేసి అడిగితే రేపు ఏదో వైఎస్ఆర్ వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్ అంట అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఇక్కడ చేసేది ఆఫీస్ ఎప్పుడు లేదని చెప్పేసి వాళ్ళని క్రియేట్ చేశారు, రెచ్చగొట్టాక ఆడవాళ్ళు కూడా ఎవరు కూడా రావడానికి లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి మళ్ళీ వాళ్ళని చేశారు. దాన్ని ఏం చేశారంటే మేమేమో అందులో బాబుగారితో మాకు మీటింగ్ ఉంటే నేనేమో అమరావతిలో ఉన్నాను. అప్పటికి ఎస్పీ గారితో వాళ్ళందరూ మాట్లాడారు ఇష్యూ లేకుండా చేయండి. ఆ టైంలో దాన్ని ఏం చేశారంటే కమ్మ వర్సెస్ లేదు, కంపాలం అయితే వేరే పొలంలో వెళ్ళకూడదా, వేరే పొలంలో రాకూడదా అని చెప్పేసి దాన్ని బాగా రూల్స్ లెవెల్లో తీసుకెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే మిగతా క్యాస్ట్లో అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ వల్ల అది ఎలక్షన్ టైంలో అయిపోయిన లోపల కొంత మిగతా కమ్యూనిటీస్లో కూడా కొంత డిఫరెన్స్ అనేది క్రియేట్ చేశారు. అది ఒక మిస్టేక్ జరిగింది. ఖచ్చితంగా మంచి రోజులు మంచి వాతావరణం అనేది ఒంగోలు తీసుకొస్తాం, మార్పు అనేది క్రియేట్ చేస్తాం. మళ్ళా అనేది కంటిన్యూగా ఏ విధంగా ఒంగోలు అనేది శ్రేష్టంగా మేమున్నా లేకపోయినా కూడా తెలుగుదేశం అనేది ఈ ఒంగోలు హెడ్ క్వార్టర్లో మన జెండా ఎగరగా ఉండాలి. ఆ పనులు చేస్తాం. మాత్రం ఎమ్మెల్యేలు ఇస్తున్నారు, ఈ రికార్డు చేయండి అని చెప్పి ఏదైనా ఉంటే మిమ్మల్ని మారుస్తామంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం అని చెప్పారంటే ఎమ్మెల్యేలు అనుకోండి, ప్రజలు ఎమ్మెల్యేలు అనుకుంటారు. ఎమ్మెల్యేలు వచ్చేసి ఆ పార్టీ ఏ పార్టీ మేనేజ్ వస్తే ఆ పార్టీలో ఒక లీడర్ని యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఫస్ట్ మినిస్టర్గా ఎన్నుకుంటారు. ఆ కల్చర్ పోయి డైరెక్ట్గా ఎన్నికల ముందే సీఎం చూపించడం కూడా రాజ్యాంగం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా మీరు మీ బాస్ దగ్గర రైట్ చేశారా? ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో వ్యక్తిగతం క్యాండిడేట్ ఎవరు నిలబెట్టామో వాళ్ళ వ్యక్తిగతంగా ఒక 25% ఉంటుంది. ఇది ఎలాంటి వాడు, ఇది పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేయగలుగుతాడు, పబ్లిక్తో ఏ విధంగా
ముక్కాడం అనేది 25%. 25% వచ్చేసి పార్టీ, తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ పార్టీయా, ఇట్లా బైఫర్కేట్ అవుతారు. అంటే ముఖ్యమంత్రి గారు చూసేది, చంద్రబాబు నాయుడు గారు చూసేది 25% ఉంటుంది. అదేవిధంగా 25% పార్టీ ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది అయితే ముందుగా తెలుగుదేశం అనగానే ఎల్లో సైకిల్ కొట్టేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అట్లా కొంత పర్సెంట్ క్యాండిడేట్లు వస్తారు. ఇట్లా బైఫర్కేట్ అవుతుందంటే అంతా అన్ని కలిపి ఒకరినే చూసి జరిగేది ఎక్కడ ఉండదు. అది ఈ జగన్ రెడ్డి చెప్పుకోవచ్చు, నేను బొమ్మ చూసే చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అదంతా కూడా కొంత పాత్ర జరిగితే ఇప్పుడు కూడా బైఫర్కేట్ అవుతుంటుంది. అది కూడా జరుగుతుంది. మనం లాస్ట్ టైం 5 yearsలో ఒక్కొక్క డివిజన్కి 4 కోట్లు 5 కోట్లు పనిచేసాం. స్లమ్ ఏరియాస్లో 7 కోట్లు కూడా పనిచేసాం. దాంట్లో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి రోడ్స్. అలాంటి ఈ రోజు కూడా చేయడానికి లేదు. మేమంతా కూడా ఏంటంటే పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు పోయినసారి మీ డివిజన్లో మేము ఏమేమి పనులు చేసాం అవన్నీ కూడా తీసుకెళ్ళి పాపులేట్ రూపంలో అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. కలిసినప్పుడు ఇంకా ఇవన్నీ కూడా పూర్తవ్వాలా, రేపు మీరు వస్తేనే అవుతుందని చెప్పి వాళ్ళు భరోసా చేస్తారు. 7 ఏళ్ళ నుంచి మేము ఎంతో పడుతున్నాం. మళ్ళా మీరే వస్తేనే కంప్లీట్ అయితే కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి జనాలలో కూడా ఏదైతే అప్పుడు జరిగిందో ఈరోజు పబ్లిక్ కూడా పూర్తిగా అర్థమైంది. మనం ఇంపార్ట్ చేసామని కూడా దాని మీద నేను తిరుగుతా ఉన్నాం. మా వైపు వచ్చేసి అపార్ట్మెంట్స్లో లేడీస్ కానీ అందరూ లేకుండా కూర్చోవడం, అక్కడ ఉండే వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడటం, తాము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదైనా మనం చేసాం కాబట్టి చేసిన పనులు ప్రజల్లో తెలియపరచడానికే ఈ కార్యక్రమం పెట్టాం. దాని మీద డోర్ టు డోర్ అని తిరుగుతా ఉన్నాం. ఇంకా దాదాపు ఒక 20% అయినప్పుడు ఇంకా 80% పెరగాలి. తిరిగి అక్కడ కూడా ప్రజల్లో తెలియపరుస్తాం. కాబట్టి మంచి స్పందన. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రీ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఆ రాష్ట్రాల్లో డిగ్రీ 4 సంవత్సరాలు చేయడం జరిగింది. అయితే 4వ సంవత్సరంలో ఆ డిగ్రీకి సంబంధించి వాళ్ళు ప్రాక్టికల్ వర్క్ కూడా చేయమని చెప్పేసి అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాక్టికల్ వర్క్ చేయడానికి అది ఆక్వా కానీ లేకపోతే ఐటీ కానీ, ఐటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన ప్రాజెక్టులు కానీ, లేదంటే గ్రానైట్ సంబంధించిన ప్రాజెక్టులు కానీ, వివిధ రకాలైన ఇండస్ట్రీస్లో పనిచేయడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. కానీ మన నియోజకవర్గానికి ఆనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, మన నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అనుకున్నటువంటి చిన్న పెద్ద పరిశ్రమలు కానీ మనకి లేవు. అది మీ హయాంలో రానున్నటువంటి గవర్నమెంట్లో లేదు. మరి ఆశపడుతున్నాం మీరు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయితే అలాంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి విద్యార్థులకు కావాల్సినటువంటి ఆ వసతులను మీరు కల్పిస్తారా? అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వలసలు ఎక్కువగా ఒంగోలు పట్టణానికి రావడం జరుగుతుంది. ఎక్కువగా పేద పడుగు వర్గం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు, సరైన వసతులు, సరైనటువంటి ఆశ్రమము లేదా వాళ్ళకి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టిడ్కో లాంటి గృహాలు మరింతగా ఎక్కువగా మంజూరు చేసి వాళ్ళ అభివృద్ధి దేశాభివృద్ధి, గ్రామీణ పట్టణ అభివృద్ధి, పేదల అభివృద్ధి దేశాభివృద్ధి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మన ఒంగోలు నియోజకవర్గ పేదల అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు ఉంటాయా రానున్నటువంటి కారణం? ఇప్పుడు ఎక్కువ వలస వెళ్తున్నారు అంటే కారణాలు ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అన్ని సహకారాలు కరెక్ట్గా ఉండి కరెక్ట్ పరిస్థితులు ఉంటే ఎవరు కూడా మన ఊరు వదిలిపెట్టారు. ఈరోజు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వేసి ఇక్కడ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కట్టుకోకుండా పోయి హైదరాబాద్ ఎందుకు కడుతున్నారు అంటే ఇక్కడ పరిస్థితులు కరెక్ట్గా లేక. ఈరోజు బ్యాంక్ శాంక్షన్కి వెళ్తే నాకు ఒప్పుకోరు అంటున్నారు ఎవరు కార్పొరేషన్. మళ్ళా పోయి కార్పొరేట్ని కలిసినామంటున్నారు. కార్పొరేట్ అడిగితే నాకు ఒక అపార్ట్మెంట్ అంటున్నారు. లేఅవుట్ వేస్తే నాకు ఇంత జాగా కావాలంటున్నారు. మేముండే టైంలో ఎన్ని అపార్ట్మెంట్లు జరిగినా కూడా ఏ మూల ఎవరు కడుతున్నారో నాకైతే తెలియదు. అది రొటీన్గా ప్రాసెస్. ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు అప్లికేషన్ పెడతారు, అప్లికేషన్ ప్లాన్ ప్రకారం శాంక్షన్ చేస్తారు. అప్పుడు టైంలో ఆన్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లోనే చేసేవాళ్ళు. ఈరోజు కావాలని చెప్పేసి వీళ్ళు అపార్ట్మెంట్లు కింద కోసం చేస్తున్నారు. కార్పొరేట్లు బెదిరించి తీసుకుంటున్నారు. అపార్ట్మెంట్ 5 లక్షలు మీకు ఎవరిచ్చారు? వీళ్ళకి అవసరం మాట్లాడితే ఇష్టారాజ్యంగా మాట్లాడటం, లేకపోతే వాళ్ళు ఇష్టారాజ్యం చేయటం. లేఅవుట్ ఎవరో కష్టపడి లేఅవుట్ డబ్బులు కొనుక్కొని 4 కలిసి లేఅవుట్ వేస్తుంటే
వాళ్ళ దగ్గరికి పోయేసి దాంట్లో పాలసీ ఎవరు జగన్ రెడ్డి ఒక పాలసీ పెట్టారు. దాంట్లో కొంత స్లమ్ ఏరియా వాళ్ళకి కొంత పార్క్ ఇవ్వాలి. అతను కొన్ని కోట్లు పెట్టి కొనుక్కునేటప్పుడు ఒక పార్క్ అనేది అక్కడ ఇవ్వడానికి వాళ్ళకి ఇద్దాం. అది తీయాలి అంటే మళ్ళీ దానికి ఒక ప్యాకేజ్. అట్లా ప్యాకేజ్ వేసి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఇదంతా దళితులు మనకి ఎందుకని హైదరాబాద్ బెంగళూరులో కట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళు అధికారులు చేసే పని కానీ ఇక్కడ రాజకీయ నాయకులు చేసే పని కానీ మన దగ్గరే కాదు. ఈరోజు ఇసుక కొనాలంటే ఎంత అవుతుందో తెలుసు, నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉందో తెలుసు, వాళ్ళకి వచ్చేది గిట్టుబాటు రావట్లా. ఈరోజు ఒకడన్నా కూడా ఇండస్ట్రీ కంపెనీ కూడా ఎవరైనా పెట్టాలి అంటే బయటపడిపోతున్నారు. ఈరోజు వాళ్ళు మన ఎవరైతే వీళ్ళు ఉన్నారు కదా, మన అన్నరాజా బ్యాటరీస్ 500 కోట్లతోటి వాళ్ళ ప్రాజెక్ట్ పెట్టబోతుంటే వాళ్ళని ముఖ్యమంత్రి ఎన్నో కోట్లు అడిగారు. వాళ్ళని పెట్టకుండా వేసే లాభాలకి వాళ్ళు తీసుకెళ్ళి ఈరోజు తెలంగాణలో పెడుతున్నారు. అది మన క్రికెట్ సోర్స్ మనకు వచ్చేదాన్ని పోయింది. నెక్స్ట్ వచ్చేసి మన ఈ కార్లు కియా మోటార్స్ వాళ్ళు స్పేర్ పార్ట్స్ కంపెనీ పెట్టారు. స్పేర్ పార్ట్స్ పెట్టడానికి అది పెట్టుకుంటే కొన్ని వేల మందికి మన ఉద్యోగాలు వచ్చాయి. దానివల్ల ఇన్కమ్ సోర్స్ పెరిగేది మన స్టేట్ కూడా. దాన్ని పెట్టలేకుండా అప్పుడు 6 లక్షల రూపాయలతో ఎకరా ఇస్తే ఇతను వచ్చిన తర్వాత 60 లక్షలు ఇవ్వమని అడిగారు. దాన్ని అడిగేటప్పుడు వాళ్ళు ఇంతమంది కట్టేది ఎందుకని చెప్పి వాళ్ళు తమిళనాడు బాటంలో వాళ్ళు స్పేర్ పార్ట్స్ ఫ్యాక్టరీ కట్టున్నారు. ఈరోజు అక్కడ కూడా ఉద్యోగాలు పోయింది, ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయింది. ఆ రోజు ఉండే పరిస్థితులు కియాది పెట్టడానికి చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడ్డారో మా అందరికీ కూడా తెలుసు. ఒక పక్క మోడీ ప్రధానమంత్రి ఏమో గుజరాత్లో పెట్టాలని చెప్పి పోటీ పడ్డారు. ఈయన 2 సార్లు ఆ కంపెనీ వాళ్ళతో సీఈఓతో కంపెనీ పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ప్రామిస్ చేసిన తర్వాత వచ్చి అనౌన్స్ చేసుకున్నాడు. కియా మోటార్స్ అనంతపూర్ దగ్గర పెట్టేసినాం, వెనకబడిన ప్రాంతం, అక్కడ ఉండే వాళ్ళన్నింటి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళకి ల్యాండ్ ఫ్రీగా ఇచ్చి అన్ని సౌకర్యాలు ఇచ్చి పైప్ లైన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తే వాళ్ళందరూ కూడా వచ్చి పెట్టారు కంపెనీ. దానివల్ల ఈరోజు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ కంపెనీ ఉంటే పెట్టే వాళ్ళని కూడా పంపించే రోజు మోడీ గారు కూడా దాని మీద పెద్ద గొడవ చేశారు. గుజరాత్కి రావాల్సిందే, అయినా కూడా కంపెనీ వాళ్ళు మేము మాట ఇచ్చాం, మేము కుదరదని చెప్పారు. లేకపోతే ఇది కూడా పోయిండే. అప్పుడేమో తెలుగుదేశం ఉండేటప్పుడేమో అన్నీ కూడా జాగ్రత్తలు చేసి ఇది మన సొత్తులా అన్నట్టు గవర్నమెంట్ ఆస్తులు కూడా జాగ్రత్తగా చేసి పెడతా చేసుకుంటా వచ్చాడు. వీళ్ళు వస్తే ఏమో వాళ్ళ ఇష్టారాజ్యంగా గవర్నమెంటే కాదు ప్రైవేటీలో కూడా అమ్మేసే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఉండేది దాని పరిస్థితులు ఏంటనేది మనం కూడా తెలుసుకొని ఈ ఉండే వాతావరణం ఎప్పుడైతే మనకు ఎక్కడో మన పోయిన వాళ్ళంతా ఇక్కడికే వచ్చుంటారు. నేను ఒక ఊరు మన డాక్టర్ గారు మన గురించి వెళితే 60% 70 సంవత్సరాల వైఫ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళు నడవలేక చుట్టుకుంటా ఊరుకుంటా ఉన్నారు. నేను చాలా మంది అడిగా ఏమా ఏంటి పిల్లలు ఏమన్నా ఎక్కడున్నాడయ్యా, ఒకడేమో అమెరికాలో ఉన్నాడు, ఒకడేమో హైదరాబాద్లో ఉన్నాడు, ఏం చేస్తాడు హైదరాబాద్ అంటే ఏదో కట్టుబడి చేస్తున్నాడు అంటారు, లేకపోతే ఒకడేమో జాబ్ చేస్తున్నారు అంటారు. అట్లాంటి ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి. ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ చిత్తూరు ఆ సైడ్ అయితే అసలు ఊళ్ళే లేవు, ఓన్లీ ఎస్ఎస్ కాలనీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయారు. ఈరోజు మన జిల్లాలో వచ్చేసి కరిగిరి కానీ అటు ఎనగొండ కాలం కానీ అందరూ కూడా పేదలు పనిచేసే వాళ్ళంతా కూడా మొత్తం ఊరు సగం ఖాళీ అయిపోయేసి ఈరోజు బయటకు వెళ్ళిపోయారు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో హైదరాబాద్లో కూడా మన దగ్గర 40 లక్షలు 50 లక్షల మంది మన ఆంధ్ర వాళ్ళ యొక్క నివసించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ రావాలి అన్నప్పుడు ఇట్లాంటి గవర్నమెంట్ ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ కాలంలో చూస్తుంటుంది. మన స్టేట్ మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా మనం ముందు తీసుకెళ్ళాలి, ఎట్లా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలి. 13 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎవరి మీద పడుతుంది రేపు? ఇవన్నీ మన మీద వేస్తారు. ఏదో ఒక రూపం మీద అవన్నీ వచ్చి ట్యాక్స్లు పడుతుంది. ఈ ట్యాక్స్లు కట్టలేక మనల్ని ఎవరప్పుడు పోయి వేరే దగ్గర పోయి పని చేసుకుంటారు. ఇట్లా ఈ అప్పు తీసుకొచ్చిన డబ్బులు ఏం చేశారనేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. దాన్ని కూడా రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత డబ్బులు ఎక్కడ పోయింది ఏం చేస్తుంది ఇవన్నీ కూడా చేస్తారు. తిరిగిగా వదలదు. కాబట్టి ఈ వ్యవస్థ పరిస్థితులు కూడా మారాలన్నప్పుడు ఈ వ్యవస్థ రావాలి. ఇప్పుడు వాళ్ళంత తింటున్నారని తెలిసి కూడా పోయి చొక్కా పడుకోలేదు జనం. ఎందుకంటే ప్రజలకి డబ్బులు ఇస్తున్నారు. ఆ వ్యవస్థ పోవాలి. నేను తీసుకోను అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళ కాలం పట్టుకొని మనకి పని చేయాలి, పని కావట్లేదు, మన ఇబ్బంది పడుతున్నాం అనేది
చెప్పే పరిస్థితుల్లో పబ్లిక్ కూడా ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ వ్యవస్థ మారేదాన్ని ఎవరు ఇచ్చిందే అందరూ పొద్దున అవుతుంది, రాత్రి అవుతుంది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది సంగతి. పబ్లిక్ ఎక్కడ సఫర్ అవుతున్నారో దాని మీద మీరు ఫోకస్ చేయండి. తప్పకుండా మనం ముందుకు వెళ్తుంది, మంచి పేరు వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం.